హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మనము ఈరోజు దేవుడైన యేసుప్రభు వారి యొక్క శిలువ మరణం యొక్క మాగ్నిట్యూడ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో, ఆయన ఎంత కష్టపడి మన కోసం శిలువ యాగం చేశారు, దాని యొక్క ఫిజియాలజీ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, మొట్టమొదటిగా మనం ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, దేవుడైన యేసుప్రభు వారి యొక్క ప్రిపరేషన్. ఆయన ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చి ప్రిపరేషన్ అనేది తీసుకున్నారో అనేది మనం మొట్టమొదటిగా చూద్దాం. సో మొదటగా మనం చూసుకోబోయే వాక్యము మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం మనము చదువుకుంటున్నాము. ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అని వారి సహోదరుడగు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. సో మనము ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడైన యేసుప్రభు వారు యాకోబు, యోసే, యూదా, సీమోను అని వారి యొక్క సహోదరుడగు వడ్లవాడు. సో వడ్లవాడు అని ఇక్కడ మనకు రాసింది, బట్ మనకు ఇది రాసిన ఒరిజినల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది కోయినీ గ్రీక్. సో ఆ గ్రీక్ లాంగ్వేజ్లో ఏమని రాశారు అంటే టెక్టోన్ అనే పదం యూజ్ చేశారు. సో టెక్టోన్ అంటే మనకు ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఏ విధంగా సివిల్ ఇంజనీర్స్ ఉంటారో ఆ విధంగా. సో ఈ రోజుల్లో అంటే టెక్నాలజీ ఉంది కాబట్టి సివిల్ ఇంజనీర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం వారు టెక్నాలజీతో వర్క్ చేస్తారు. బట్ ఆ కాలంలో టెక్నాలజీ లాంటివి ఏమీ లేదు. సో వారు వర్క్ చేయవలసిన పద్ధతి ఏంటంటే వారు ప్లాన్స్ వేయాలి, వాళ్ళు అలాగే అక్కడ ఫీల్డ్ వర్క్ అనేది చేయాలి. సో ఫీల్డ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక టెక్టాన్ చేసే పని ఏంటంటే ఒక బ్లాక్స్ ఏవైతే ఉంటాయో లైక్ లైమ్ స్టోన్ బ్లాక్స్ ఆ కాలంలో ఎక్కువగా దొరికేది. సో వారు వర్క్ చేసే ప్లేస్ ఏంటంటే ఒక వారి నజరేత్ అనే ప్రాంతం నుంచి కొద్దిగా దూరంలో ఉండే ఒక సిటీ. సో అది ఏంటంటే సెబ్బపోరిస్ అనే ఒక సిటీ. సో ఆ సిటీకి వాళ్ళు వర్క్ చేస్తూ నిన్నారు. అండ్ దానికోసం వారు ఏం చేస్తారంటే ఒక లైమ్ స్టోన్ రాతి నుంచి వారు చిన్న చిన్న బ్లాక్స్ అనేవి తీయాలి. సో రాళ్ళను కొట్టేది వారి పని. అండ్ వారు రాళ్ళను కొట్టడము, ఇంకా చెక్కను బాగా డిజైన్ చేయడము, ఏ విధంగా అయితే ఒక సిటీలో కావాల్సినవన్నీ ఆ సిటీలో ఉండే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో లైక్ ఇల్లు కానీ, అక్కడ ఉండే థియేటర్స్ కానీ, అక్కడ ఉండే మాల్స్ లాంటివి కానీ, అంటే ఆ కాలంలో ఉండే షాపింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అలాంటి ఏరియాస్. సో అలాంటి ఏరియాస్ని తయారు చేయడానికి, అలాంటి బిల్డింగ్స్ని, అలాంటి స్ట్రక్చర్స్ని తయారు చేయడానికి వారు ఉపయోగించేది ఆ బండలనే. సో ఆ బండలను తయారు చేయడానికి టెక్టాన్స్ పనిచేస్తారు. సో టెక్టాన్స్ చేసే పని ఏంటంటే వాళ్ళు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎర్రటి ఎండలో పనిచేయాలి. సో ఆ ఎండలో పనిచేసి వారు అలాగ చేయడం వల్ల అక్కడ ఉండే వారికి ఒక పర్టిక్యులర్ అనుబంధం అనేది ఫామ్ అవుతుంది. లైక్ మనము ఎవరైనా క్రికెటర్స్ లాంటి వాళ్ళని చూస్తే వారికి వారి క్రికెట్ కిట్ అంటే ఎంత అప్యాయంగా ఉంటుందో ఆ విధంగా కార్పెంటర్స్కి కానీ, లేదంటే ఆ కాలంలో ఉండే టెక్టాన్స్కి కానీ రాతి అన్న, ఆ మ్యాలెట్స్ ఏవైతే ఉంటాయో అవి అయినా, లేదంటే ఆ మేకులు ఏవైతే ఉంటాయో మేకులైనా, లేదంటే వారు చేత్తో ఉపయోగించి వారు వాడే ఏ వస్తువు అయినా సరే, చెక్క అయినా రాళ్ళైనా వాళ్ళకు అది చాలా ఆప్యాయంగా ఉంటాయి, అవి వారికి ఆప్తంగా ఉంటాయి. సో ఆ విధంగా ఆయన ఒక ఎప్పటి నుంచి అంటే ఇది ఇశ్రాయేలీలలో యూదులలో పిల్లలందరూ చేసేది అంటే 12వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు పిల్లలందరూ కూడా వారు చదువుకుంటారు. మనము 12 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడైన యేసుప్రభు వారు అక్కడ ఉండే యూదుల పెద్దలతో ఆయన వాదోపవాదాలు చేస్తుండగా వారు ఆశ్చర్యపోవడం ఆ వాక్యం అనేది మనం చూసాము. సో ఎందుకంటే ఆయన 12 ఏళ్ళ వరకు కూడా ఆయన ఒక కార్పెంటర్, ఒక టెక్టాన్ అయిన యోసేపు కొడుకు అనే విషయమే వారు అందరూ చూస్తున్నారు. సో ఒక నార్మల్ టెక్టాన్ కొడుకు ఆయన కూడా త్వరలో టెక్టాన్ అయిపోయే వ్యక్తికి అంత జ్ఞానం ఉంది అని వారు ఆశ్చర్యపోతున్నారు. సో దీన్ని బట్టి మనం ఏ అర్థం చేసుకోవచ్చు అంటే అది జనరల్గా అక్కడ ఇశ్రాయేలీలందరూ వారి తండ్రి ఏం చేస్తారో అదే కొడుకులు కూడా చేస్తారు. జనరల్గా అదే ఒక హ్యాబిట్ లాగా అక్కడ. సో యోసేపు అనే వ్యక్తి ఆయన అక్కడ టెక్టాన్గా పనిచేశారు కాబట్టి యేసుప్రభు వారు కూడా టెక్టాన్గా పనిచేశారు. అది 12 ఏళ్ళు చదువు అయిపోయిన తర్వాత 12 ఏళ్ళ నుంచి ఆయన మళ్ళీ మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి ఎప్పుడు తీసుకున్నారు, మినిస్ట్రీ స్టార్ట్ చేసింది 30వ సంవత్సరం వరకు. అంటే 12 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు దాదాపు 18 ఏళ్ళు ఆయన ఒక టెక్టాన్ లాగా పనిచేశారు. ఒక టెక్టాన్ లాగా ఆయన 18 ఏళ్ళు రోజు ఎండలో పనిచేస్తున్నామంటే అది ఆయన బాడీని ఆయన ట్రైన్ చేసుకోవడము. ఏ విధంగా అంటే ఎండలో పనిచేసేటప్పుడు వారికి సరైన ఆహారం ఉండదు, సరైన నీరు ఉండదు. సో
వారు ఎక్కువ నీళ్ళు లేకుండా ఎక్కువ ఆహారం లేకుండా ఏ విధంగా ఎండలో ఉండగలరు అండ్ ఏ విధంగా వారి బాడీని ఏ విధంగా అంటే ఇప్పుడు వాళ్ళు సుత్తెని చేతిలో పట్టుకొని మేకును ఇంకో చేతిలో పట్టుకొని వాళ్ళు రాళ్ళని కొడుతుంటే వారికి ఏ విధంగా మసిల్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే అది ఫంక్షనల్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే అది మామూలుగా బాడీ బిల్డర్స్కి ఉండేలాగా వారికి విజిబుల్గా మజిల్స్ అనేవి ఉండవు. బట్ ఏ విధంగా మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎవరైనా తినడానికి వర్క్ చేసేవారికి తింటూ వర్క్ చేసేవారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తింటూ ఎత్తే వాళ్ళకి మసిల్స్ అనేవి చూడడానికి బాగా ఉంటాయి, బట్ తినడానికి ఎత్తే వాళ్ళకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఇది మనం చాలా ఆబ్వియస్గా చూస్తాం. సో ఆ విధంగా దేవుడైన యేసుప్రభు వారు అక్కడ ఆయన బాడీలో ఫంక్షనల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉండింది. సో చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ అనేది ఆయన ఫామ్ చేసుకున్నారు అండ్ ఆ బోన్స్ అనేవి కూడా చాలా గట్టిగా అవుతాయి ఆ పని చేయడం వల్ల. అండ్ చేతులకు కూడా ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేతులు చూసుకుంటే చేతులంతా కూడా చాలా రఫ్గా ఉంటాయి. ఆణిలు అవన్నీ ఫామ్ అయ్యి చాలా రఫ్గా ఉంటాయి చేతులు. క్యాలసెస్ అనేది ఫామ్ అయిన తర్వాత ఒక వర్క్ మ్యాన్ చేతులు ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉండవు, అవి రఫ్గా ఉంటాయి అండ్ బాడీ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆ విధంగా ఆయన చాలా స్ట్రెంగ్త్ కలిగి నిన్నారు, చాలా స్ట్రెంగ్త్ కలిగి ఒక 18 years పనిచేశారు. సో ఆయన అంత వర్క్ చేసింది ఆయన బాడీని ఆయన ట్రైన్ చేసుకోవడానికి. అదేవిధంగా మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడాను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. సో మనం ఇక్కడ చూసుకుంటే ఆయన ఒక 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండినారు అని చెప్తున్నారు. సో ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలిగా నిన్నారు అంటే ఆయన ఏమీ తినలేదు అనేది మనకి ఇంప్లికేషన్ లాగా. ఆ 40 days ఆయన ఏమీ తినలేదు, ఫాస్టింగ్ ఉండినారు అని. మనము మోషే ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మోషే ఆయన 40 రోజులు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండినప్పుడు దేవుడైన యెహోవా సన్నిధిలో ఉండినారు. సో ఆ టైంలో ఆయన ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. సో మనము అజ్యూమ్ చేసుకోవచ్చు దేవుడైన యేసుప్రభు వారు కూడా ఏమీ తాగి ఉండకపోవచ్చు అని. బట్ త్రాగకపోయినా కూడా 40 days ఆయన అరణ్యంలో ఫాస్టింగ్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్ విషయం. సో ఎందుకు ఆయన అలాగ చేశారు, 40 days ఫాస్టింగ్ ఎందుకు చేశారంటే ఫుడ్ లేకుండా అండ్ వాటర్ స్కాసిటీలో ఆయన ఏ విధంగా ఆయన ఉండగలరు, ఆయన బాడీని ఎక్స్ట్రీమ్ హీట్లో కూడా ఆయన విత్ లెస్ సోర్సెస్ ఏ విధంగా ఉండగలరు అని ఆయన బాడీని ఆయన ట్రైన్ చేసుకున్నారు. సో ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది ఆయన బాడీకి ఆయన బాడీలో ఉండే నర్వస్ సిస్టమ్కి కానీ బ్రెయిన్కి కానీ ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. సో ఎక్స్ట్రీమ్గా వాటర్ సోర్సెస్ తక్కువగా ఉన్నప్పుడు అండ్ ఫుడ్ అనేది లేకపోయినప్పుడు ఏ విధంగా తట్టుకోగలరు అనేది ఆయన బాడీలో కంప్లీట్ ట్రైనింగ్ అనేది ఉన్నింది. సో ఆ విధంగా ఆయన బాడీ మొత్తం బిల్డ్ చేసుకున్నారు. ఎందుకు ఆయన అంత బిల్డ్ చేసుకున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాము. మనము మొదటగా ఆయన పొందిన శిక్షలలో నుంచి మనము మొదటగా చూద్దాం. ఆయన శిక్షలు పొందకంటే ముందే కూడా మనం చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం మనం ఇప్పుడు చూద్దాం. 45వ వచనం చదువుతున్నాను. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. సో ఆయన ప్రార్థన చేస్తుంటే గొప్ప రక్త బిందువుల వలె నీరు అనేది రక్తం అనేది ఆయన స్వెట్ పోర్స్ నుంచి వచ్చింది. సో ఎందుకు అలా వచ్చింది, అది ఒక సైంటిఫిక్ థింగ్. హెమటోట్రోసిస్ అనేది అది ఒక సైంటిఫిక్ థింగ్. ఎందుకు అంటే అది ఆయన చాలా టెన్షన్ పడుతున్నప్పుడు, ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెన్షన్ వచ్చినప్పుడు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ వచ్చినప్పుడు మన బాడీ తట్టుకోలేక మన స్వెట్ పోర్స్లో నుంచి మనకు స్వెట్ కాకుండా బ్లడ్ అనేది వస్తుంది. సో అంతగా బ్లడ్ వెసల్స్ అన్నీ పాప్ అవుట్ అయిపోతాయి అంత స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు. సో ఆయన ఎందుకు అంత స్ట్రెస్ కలిగి ఉన్నారు అంటే ఆయన చేయబోయే ప్రతి ఒక్క విషయం ఆయనకు తెలుసు. ఆయన కంప్లీట్ అవేర్నెస్ అనేది ఉండింది. ఏంటంటే ఎవరెవరు ఎలాగ ఆయనను కొడతారు, ఎవరెవరు ఎలాగ ఆయన మీద ఉమ్మి వేస్తారు, ఎవరెవరు ఎలాగ ఆయనను హింస పెడతారు, టార్చర్ చేస్తారు, హేళన చేస్తారు అనే విషయం, ఎవరెవరు ఆయన ఏ విధంగా కొరడాలతో కొడతారు, ఎవరెవరు ఏ విధంగా ఆయన మేకులతో కొడతారు, ఇవన్నీ విషయాలు ఆయనకు చాలా క్లియర్గా తెలుసు. సో ప్రతి ఒక్కటి ఆయనకు తెలిసింది కాబట్టి ఆయన అంత స్ట్రెస్లో ఉండినారు. సో ఏదైనా ఒక పని చేసే కంటే ముందు మనకు ఎలాంటి వర్క్ అవుతుందో అనే ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది. బట్
ఆయన ఏం చేస్తున్నారో ఆయనకు తెలిసినప్పుడు, అది అంత భయంకరంగా ఉన్నప్పుడు ఆయన స్ట్రెస్ ఎలా ఉంటుందో మనం ఊహించుకొనవచ్చు. సో మనకేమీ తెలియకుండానే మనకు నెక్స్ట్ ఏం చేస్తున్నామో, తప్పిపోతే ఎలాగనే ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది. బట్ ఆయన ఏం చేయబోతున్నారో ప్రతి ఒక్క విషయం ఆయనకు తెలుసు. అది ఎంత దారుణంగా ఉంటుందో కూడా ఆయనకు తెలుసు. సో అంత దారుణంగా ఉండే సిచ్యువేషన్లో ఆయన ఆ స్ట్రెస్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఆయనకు రక్తపు చుక్కలు అనేవి ఆయన స్వెట్ పోర్స్ నుంచి వచ్చాయి. సో అంత స్ట్రెస్ ఉన్నప్పుడు, మనం అంత స్ట్రెస్ వచ్చిందంటే జనరల్గా ఒక నెక్స్ట్ లెవెల్ స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు మనం ఐదర్ ఆ పని చేయడానికి ఇంకా ఏదో ఒక వేరే మార్గం చూసుకుంటాం, లేదంటే ఇంకా అసలు ఆ పని చేయకుండా కంప్లీట్గా వేరే మార్గం చూసుకుంటాం. సో మనం ఏదైనా చేస్తాం, లేదంటే వదిలేస్తాం, ఆ విధంగా ఉంటుంది. బట్ చేయడానికి కూడా మనము సింప్లర్ వే అనేది వెతుక్కుంటాం. బట్ దేవుడైన యేసుప్రభు వారికి అలాంటి వేస్ ఏమీ లేకున్నాయి. ఆయన ఖచ్చితంగా మన పాపాలన్నీ కొట్టివేయబడడానికి ఆయన బలియాగంగా అర్పించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా అదే చేయాలి అనే విషయం ఆయనకు తెలుసు. కాబట్టి ఇంకా ఆయన ప్రిపేర్ చేసుకోవడానికి ఆ స్ట్రెస్లో ప్రార్థన చేశారు. ఆయనకు రక్త బిందువుల వలె ఆ టెన్షన్ అనేది బయటికి వస్తున్నా కూడా ఇంకా ఆయన రెడీగానే ఉండినారు. సో అంతటి స్ట్రెస్లో ఆయన రెడీగా ఉండినారు కాబట్టి మనకి ఇప్పుడు పాపక్షమాపణ కలిగింది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ ఆయన అంత స్ట్రెస్లో ఉండినప్పుడు కూడా ఆయన వెళ్ళి శిష్యులు, అక్కడ ఉన్న 3 శిష్యులకి ఆయన మీరు ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేస్తే మీరు శోధనలో పడకుండా తప్పించుకోగలరు అని ఆయన వారి శిష్యుల బాగు కోసం ఆలోచిస్తున్నారు. ఆయన తర్వాత నెక్స్ట్ డే ఎంత దారుణంగా హింసింపబడతాడనే విషయం ఆయనకు తెలిసినా, నెక్స్ట్ అవర్లో ఏ విధంగా ఆయనను అవమానిస్తారనే విషయం ఆయనకు తెలిసినా కూడా ఆయన శిష్యులు బాగుండాలని ఆయన కోరుకున్నారు. ఆ టైంలో కూడా ఆయన సిచ్యువేషనల్ అవేర్నెస్ అనేది కలిగి ఉన్నారు. అంటే ఆయన అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ వారు ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నారు అనే విషయం ఆయనకు అవేర్నెస్ అనేది ఉంది. మనకు ఒక హై స్ట్రెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కన ఎవరైనా వంట చేస్తున్నారు, లేదంటే ఇంకేదైనా చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, మన కోసమే చేస్తున్నారు అనే విషయం మనకు తెలిసినా కూడా మనకు స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు మనకు అర్థం కాదు. మనం తరచుగా కోపపడతాం, లేదంటే ఇంకేదో ఒకటి చేస్తాం స్ట్రెస్లో ఉన్నప్పుడు. బట్ ఆయన స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా వారు బాగుండాలనే కోరుకున్నారు. ఆయనకు అవేర్నెస్ అనేది ఉండింది. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, ఎలాగున్నారు అనే విషయం ఆయన అవేర్నెస్ అనేది కలిగి ఉన్నారు. సో ఇది మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. దేవుడైన యేసుప్రభు వారికి అంత విల్ పవర్ అనేది ఉండింది. ఆయన ఏం చేస్తున్నారనే విషయాన్ని కంప్లీట్గా ఆయన బ్రెయిన్లోకి ఎక్కించుకున్నారు. ఆయన కంప్లీట్గా ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నేను అవేర్నెస్ కలిగి ఉండాలి అనేది ఆయన బ్రెయిన్లో ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. సో అంత లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఆయనకు ఉండింది. మనము ఇది మొదటి ఎగ్జాంపుల్గా చూడవచ్చు. ఆయన సిచ్యువేషనల్ అవేర్నెస్ ఎంత ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉంది ఆయనకు అవేర్నెస్ అనేది మనం ఇప్పుడు ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్గా చూడవచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్గా మనం ఏం చూస్తున్నామంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. సో మనం ఇక్కడ చూస్తే ఇది ఎలాగ చేస్తున్నారు వారు. ఆయన శిక్షకు అప్పగింపబడిన తర్వాత వారు ఆయనని ఏం చేస్తున్నారు, ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. ఎలా అంటే లైక్ ఫిస్ట్తో గుద్దారు. ఫిస్ట్తో గుద్ది ఆయనకు ఏ విధంగా వాళ్ళు గుద్దారంటే, ఫిస్ట్తో గుద్దినప్పుడు, ముఖం మీద గుద్దినప్పుడు ఆయనకు ఒక బ్లాక్ ఐ అనేది ఫామ్ అయింది. సో బ్లాక్ ఐ అనేది ఫామ్ అవ్వడం అంటే అది ఒక కంకషన్ లాగా అనుకోవచ్చు. సో ఎవరికైనా ఒకవేళ మీరు క్రికెట్ చూస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏదైనా ఒక బాల్ తగిలితే కళ్ళ కింద రెడ్గా అవుతుంది, ఎంత గట్టిగా తగిలితే బాల్ కళ్ళ కింద నల్లగా అవుతుంది అనే విషయం మీరు ఈజీగా పడేస్తారు. సో ఆ విధంగా చాలా ఎక్కువ ఫోర్స్తో తగిలితే తప్ప అలాంటి బ్లాక్ ఐ రాదు. అంత ఫోర్స్తో తగిలినప్పుడు కంకషన్ ఫామ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆయనకు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆయనకు అంత దెబ్బ తగిలినా కూడా మనం తర్వాత జరిగిన సంగతి ఏంటి, పేతురు అక్కడ ఉంటారు. పేతురు అక్కడ యేసుప్రభు వారు ఎవరో నాకు తెలియదు అంటూ ఆయన ముమ్మారు దేవుడైన యేసుప్రభు వారిని తిరస్కరిస్తారు. సో దేవుడైన యేసుప్రభు వారు ఈ విషయాన్ని పేతురుకి ముందే ఒక ప్రవచనం లాగా చెప్పారు, నీవు నన్ను ముమ్మారు తిరస్కరించదువు అని, కోడి కోయక మునుపు. సో ఆ సిచ్యువేషన్లో అక్కడ ఒక కోడి 2 సార్లు కూస్తుంది, పేతురు 3 సార్లు ఆయనను తిరస్కరిస్తారనే విషయాన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నారు. అండ్ ఆయన గుద్దులు అవన్నీ పొందిన తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పేతురు ఎదురు పడితే పేతురు ఈ విధంగా అబద్ధం చెప్పాడనే విషయాన్ని ఆయన గ్రహించి ఆయనని స్టేర్ చేస్తాడు. సో
అది మనం చూస్తే అది సిచ్యువేషనల్ అవేర్నెస్కి, అప్పటికే ఆయన చాలా స్ట్రెస్లో ఉన్నారు అండ్ అప్పటికే ఆయన మేబీ కంకషన్ అనేది కూడా పొంది ఉన్నారు. సో అంతటి స్ట్రెస్ సిచ్యువేషన్లో కూడా ఆయన అక్కడ పేతురున్నాడు, ఆయన ముమ్మారు తిరస్కరించారు, కోడి 2 సార్లు కూసింది, ఇవన్నీ ఆయనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. సో అక్కడ చాలామంది గోల పెడుతున్నారు, హేళన చేస్తున్నారు, అంత జరుగుతున్నా కూడా ఆయన కాన్సన్ట్రేషన్ ఎలాగుందో మనం ఇక్కడ చూడవచ్చు. సో అంతటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో కూడా ఆయన కాన్సన్ట్రేషన్ అనేది బ్రేక్అవుట్ అవ్వలేదు. సో ఇది మనం చూస్తున్న రెండో ఎగ్జాంపుల్. తర్వాత మనం చూసుకుందాము ఏ విధంగా అంటే, మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే విషయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను, వినండి. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. సో మనం ఇక్కడ చూస్తే ఇది ఏం సిచ్యువేషన్ అంటే, అక్కడ దేవుడైన యేసు ప్రభువారిని ఒకవైపు, బరబ్బను ఒకవైపు నిల్చోబెట్టి అక్కడ ఉండే పిలాతు గవర్నర్ ఆయన చెప్తున్నారు, మీకు బరబ్బను విడుదల చేయాలా లేదంటే యేసు ప్రభువారిని విడుదల చేయాలని. అంటే అక్కడ ఒక పండగ అనేది ఉంటుంది, ఆ పండగ ఆచారం ప్రకారంగా ఒక ఖైదీని విడుదల చేస్తారు. సో అక్కడ దేవుడైన యేసు ప్రభువారు ఏ అపరాధం లేకపోయినా సరే ఒక ఖైదీలాగా నిల్చొని ఉన్నారు. అండ్ అక్కడ అన్ని రకాల అపరాధాలు చేసిన ఒక ఖైదీ కూడా ఉండిన్నారు, ఎవరంటే బరబ్బా. సో బరబ్బా ఇంకా యేసు ప్రభు వారు ఇద్దరు ఒక్కొక్క సైడ్లో ఉండినప్పుడు పిలాతు చెప్తారు, మీకు బరబ్బాని విడుదల చేయాలా యేసు ప్రభువారిని విడుదల చేయాలంటే వారు అక్కడ యేసు ప్రభువారిని తిరస్కరించారు. సో అది చాలా బాధాకరమైన విషయం. దేవుడైన యేసు ప్రభువారిని వారు తిరస్కరించారు. వారు తిరస్కరించి బరబ్బనే కావాలనుకున్నారు. వారు ఏ అపరాధం చేయని ఒక నిరపరాధిని వారు వద్దని చెప్పి అన్ని రకాల అపరాధాలు చేసిన ఒక ఖైదీని కావాలనుకున్నారు. సో ఇది చాలా బాధాకరమైన విషయం, బట్ అదే జరిగింది అక్కడ. వారు బరబ్బను కోరుకున్నారు అండ్ దేవుడైన యేసు ప్రభువారిని ఆయన పిలాతు కొరడాలతో కొట్టించారు. సో ఎందుకు అలాగా అంటే, జనరల్గా అక్కడ ఉండే రోమన్ సిటిజన్స్కి కొరడా దెబ్బలు కొట్టరు. కొరడా దెబ్బలు కొట్టకుండా ఆ ఖైదీలను ఎవరైతే ఉంటారో వాళ్ళని డైరెక్ట్గా సిలువ మీద వేస్తారు. సిలువ మీద వారు ఎంతకాలం ఉండగలిగితే వారు అంతకాలం ఆ సిలువ పైన బ్రతుకుతారు. బట్ నాన్ సిటిజన్ అంటే దేవుడైన యేసు ప్రభువు వారు యూదుడు కాబట్టి, రోమియుడు కాదు కాబట్టి నాన్ సిటిజన్గా అవుతారు. సో నాన్ సిటిజన్స్కి వారు కొరడా దెబ్బలతో కొట్టి, అది చాలా బ్రూటల్గా ఉంటుంది కొరడా దెబ్బలు. సో అలాంటి కొరడా దెబ్బలు కొడితే వారు చాలా త్వరగా చనిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో వారు 1 డే కంటే ఎక్కువగా ఉండకూడదు, ఎగ్జిక్యూషన్ అనేది ప్లాన్ చేస్తారు. సో ఆ విధంగా కొరడా దెబ్బలు కొట్టించి తర్వాత సిలువ మీద వేయిస్తారు. సో ఎందుకంటే ఇది చాలా ఎక్స్ట్రీమ్గా, క్రాస్ అనేది ఎవరికైనా క్రూసిఫిక్షన్ వేయాలి అంటే చాలా పెద్ద నేరస్తుడై ఉండాలి. సో ఎవరికైనా నార్మల్గా వేరే వేరే రకాల ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి, అవి మామూలు నేరాలకు అన్నట్టు చేస్తారు. బట్ అతి పెద్ద అతి భయంకరమైన నేరస్తులకే చాలా హింస పెట్టి చంపుతారు. సో చాలా హింస పెట్టి భూమి మీదే నరకం అనేది ఎలా ఉంటుందో అది చాలా క్లియర్గా చూపించి, వారికి ఆ బాధ అనేది చూపించిన తర్వాత వారు త్వరగా చనిపోయే విధంగా చేస్తారు. సో అందుకు కొరడాలతో కొట్టి సిలువ వేసి చంపేస్తారు. బట్ ఇక్కడ పిలాతు మాత్రం దేవుడైన యేసు ప్రభువు నీతిమంతుడిగా ఉన్నాడు అనే విషయాన్ని ఆయన గుర్తించాడు కాబట్టి అక్కడ ఉండే క్రౌడ్ని ఎంటర్టైన్ చేయడానికి, నేను ఇది ఎగ్జాగరేట్ చెప్పట్లేదు, నిజంగా ఎంటర్టైన్ చేయడానికే అక్కడ పిలాతు దేవుడైన యేసు ప్రభువు వారిని కొరడాలతో కొట్టించారు. ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నారు వాళ్ళు. అసలు అది ఏ రకమైన పైశాచిక ఆనందం అనుకోవాలో మీరే చూడండి. మరి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలని దేవుడైన యేసు ప్రభువారిని కొరడాలతో కొట్టించారు. సో అది చాలా దారుణమైన విషయము. ఆయన ఏ విధంగా ఆయనను అక్కడ ఒక లో స్టోన్ పిల్లర్కి కట్టేసి, సో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, లో స్టోన్ పిల్లర్ అనేది ఎలా ఉంటుందో అనేది. సో ఇది ఒక లో స్టోన్ పిల్లర్ ఈ విధంగా ఉంటుంది. సో లో స్టోన్ పిల్లర్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది ఒరిజినల్ లో స్టోన్ పిల్లర్ అని అంటున్నారు. సో ఇది ఇటలీ మ్యూజియంలో ఉంటుంది. సో ఇటలీ మ్యూజియంలో ఈ లో స్టోన్ పిల్లర్ అనేది ఉంటుంది. సో ఈ లో స్టోన్ పిల్లర్కి దేవుడైన యేసు ప్రభువారిని కట్టేసి వారు కొట్టిన కొరడాలు ఎలా ఉంటాయో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ విధమైన కొరడాలతో దేవుడైన యేసు ప్రభువారిని కొట్టారు. సో మనం ఇందులో చూస్తే ఇక్కడ ఒక లెడ్ బాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ మనం చూస్తే ఇవి ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి షీప్ బోన్స్ అన్నమాట. అంటే ఎముకలు ఉంటాయి కదా షీప్వి, గొర్రెలవి,
షీప్ అనేది ఆ బోన్స్ అనేవి తీసుకొని వారు సుత్తితో కొడితే అవి ఇరుగుతాయి కదా. ఇరిగిపోయిన తర్వాత మిగిలిన ఫ్రాగ్మెంట్స్ని కొరడాకి కట్టి ఇలాంటి లెడ్ బాల్స్ అనేవి కూడా కొరడాకి కట్టి వారు కొట్టారనమాట. సో ఎందుకు అలాగా అంటే అది వారు అలాగ కొట్టినప్పుడు ఫస్ట్ ఆ బాల్స్ వల్ల వారికి ఏమవుతుంది అంటే ఒక పెయిన్ అనేది కలుగుతుంది, ఫిజికల్ ట్రామా అనేది కలుగుతుంది. తర్వాత వారు ఆ ఎముకలతో కొట్టినప్పుడు అది ఆ స్కిన్ కంటుకొని ఇలాగ ఊడొస్తుంది. సో ఇలాగ ఊడొచ్చినప్పుడు స్కిన్ అనేది బయటికి వస్తుంది అండ్ ఆ ఫిజికల్ ట్రామా అనేది పెయిన్ అలాగ ఉంటుంది. సో అందుకు అలాగ వాళ్ళు అలా చేస్తారు. సో ఆ విధంగా ఆ గాయాలు అనేది ఫామ్ అవుతుంది. సో ఆయనకు అయిన కొరడాలు అనేది ఆ లోస్టోన్ పిల్లర్కి కట్టేసి కొరడాలతో కొడుతున్నప్పుడు జనరల్గా యూదుల లిమిట్ అయితే 39గా ఉంటుంది. యూదులు 40 కొరడా దెబ్బలు కొట్టాలి అనేది ధర్మశాస్త్రంలో ఉంటుంది. బట్ అక్కడ ఉండే యూదులు దాన్ని 39గా మార్చారు. ఎందుకంటే వారు బై మిస్టేక్గా 40 కాకుండా 41 కొట్టేసి వారు మేబీ ఆ ధర్మశాస్త్రాన్ని బ్రేక్ చేస్తారేమో అనే ఒక భయంతో వారు ఒకటి తక్కువ ఉంటే పర్వాలేదు, మనము నిబంధనను బ్రేక్ చేయకూడదు కదా అనే విధంగా వారు 39కే ఆపేస్తారు. బట్ రోమీలకు అలాంటి లెక్కలు ఏమీ లేవు అండ్ దేవుడైన యేసు వారు సిటిజన్ కూడా కాదు అండ్ అక్కడ లోకల్ వాళ్ళకి చాలా పైశాచిక ఆనందం కావాలి. సో వాళ్ళు ఇంకా ఎటువంటి లిమిట్స్ ఉంటాయని మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. సో రోమన్ సోల్జర్స్ కూడా అక్కడ సైనికుల్ని పెట్టి ఎందుకు కొట్టించారంటే కొరడాలతో సైనికులు వారు ట్రైనింగ్ అనేది ఉంటుంది, ఎలాంటి స్పాట్స్లో కొడితే వారికి గాయాలు అవుతాయి బట్ వారు చనిపోరు, వారు సిల్వ మీద వేసే వరకు చనిపోకుండా ఉంటారు అనేది వారికి ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు ట్రైన్డ్ సోల్జర్స్నే పెట్టి కొట్టించారు. సో వారికి దేవుడైన యేసు ప్రభు వారిని వారు కొట్టిన దెబ్బలు ఎక్కడెక్కడ అంటే అది ఫేస్ మీద మెయిన్గా ఈ ఏరియా అండ్ వీప్ ఏరియా అండ్ తర్వాత ఈవెన్ పెల్విస్ ఏరియాలో కూడా దెబ్బలు తగిలాయంట అండ్ కాళ్ళకు కూడా దెబ్బలు తగిలాయి. సో ఆ విధంగా వారు దేవుడైన యేసు ప్రభు వారిని ఒక లో స్టోన్ పిల్లర్కి కట్టేసి వారు ఇంకా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కొట్టి 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 దేవుడైన యేసు ప్రభు వారిని బాగా హింస పెట్టారు. సో ఆ విధంగా వారు కొడుతున్నప్పుడు ఆయన గాయాలు ఎలా ఉంటాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది ఒక లేసరేటెడ్ వూండ్. లేసరేటెడ్ వూండ్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో లేసరేటెడ్ వూండ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇలాంటి గాయాలు దేవుడైన యేసు ప్రభు వారికి ఇంచుమించుగా 120 కంటే ఎక్కువగా ఉన్నాయని ఒక రిపోర్ట్ చెప్తుంది. అంటే ఇప్పుడు అది దేవుడైన యేసు ప్రభు వారిని సిలువ మీద వేస్తున్నప్పుడు మనము ఒక స్త్రీ దేవుడైన యేసు ప్రభు వారి యొక్క ముఖాన్ని ఇంకా బాడీని తుడిచినట్టు ఒక కర్చీఫ్ లాంటి దాంతో అనేది మనకు ఒకటి తెలుసు కదా. సో దాన్ని అక్కడ ఇటలీలో టురిన్ అనే ప్రాంతంలో ష్రూడ్ ఆఫ్ టురిన్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని అక్కడ కొంతమంది సైంటిస్ట్ రిపోర్ట్స్ అనేవి తీశారు. సో దాన్ని బట్టి బేస్ చేసుకొని వారు చెప్తున్న విషయం ఏంటంటే దేవుడైన యేసు ప్రభు వారికి ఇలాంటి లేసరేటెడ్ వూండ్స్ అంటే చర్మం అనేది పగిలి అది చినిగిపోయి కండలు కూడా కొన్ని చినిగిపోయి ఎముకలు స్ట్రైట్గా కనిపించేంత డీప్ గాయాలు అవుతాయి. సో అవి లేసరేటెడ్ వూండ్స్ అంటారు. సో అలాంటి లేసరేటెడ్ వూండ్స్ ఇంచుమించుగా 120 కంటే ఎక్కువగా ఉండినాయి దేవుడైన యేసు ప్రభు వారి యొక్క శరీరం మీద. అండ్ అలాంటి లేసరేటెడ్ వూండ్స్ 120 కంటే ఎక్కువగా ఉండడం వల్ల దేవుడైన యేసు ప్రభు వారికి హై బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. సో ఆబ్వియస్గా మనకు ఇలాగా చర్మం అనేది చిరిగితే బ్లడ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది కదా. సో బ్లడ్ అనేది ఆయనకు చాలా హై బ్లడ్ లాస్ ఉండడం వల్ల ఒక హైపోవోలమిక్ షాక్ అనేది తగులుతుంది. సో హైపోవోలమిక్ షాక్ అనేది 4 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో వారు కొట్టిన కొరడాల దెబ్బల వల్ల దేవుడైన యేసు ప్రభు వారు ఏదో స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4లో ఉన్నారు. అంటే ఆయన బాడీలో హార్ట్ మనకు బ్లడ్ పంప్ చేస్తుంది కదా. సో ఒక్కసారిగా అన్ని గాయాలైతే అన్ని ప్లేసెస్కి బ్లడ్ పంప్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో అలాగే చాలా కష్టమైనప్పుడు ఆ హార్ట్కి కూడా పవర్ అనేది చాలా ఎక్కువగా కావాలి. సో హార్ట్ ఒక 130 నుంచి 150 మధ్యలో బీట్స్ అనేది పడతాయి. సో జనరల్గా మనం చూసుకుంటే 75 to 100 మధ్యలోనే ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్ అందరిది. 70 to 100 మధ్యలో ఉంటుంది నార్మల్ బ్లడ్ అది హార్ట్ బీట్. బట్ దేవుడైన యేసు ప్రభు వారికి 130 నుంచి 150 హైయెస్ట్ లాగా వెళ్తోంది. ఎందుకంటే ఆయనకు స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4 హైపోవోలమిక్ షాక్ అనేది తగిలింది. ఉత్త కొరడా దెబ్బల వల్లే. ఇంకా తర్వాత చాలా హింస పెట్టారు. సో ఆ విధంగా ఆయనకు ఒక స్టేజ్ 3 హైపోవోలమిక్ షాక్ అనేది తగలడం వల్ల బ్లడ్ లాస్ చాలా ఎక్కువగా అవ్వడం వల్ల బ్లడ్లో నీరు అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. సో బ్లడ్ ఫామ్ అవ్వాలి అంటే హార్ట్ బాగా పనిచేయాలి. బట్ హార్ట్ అప్పటికే చాలా 130-150లో
అది వర్క్ అవ్వడం వల్ల, అడ్రినలిన్ అనేది ఎక్కువగా పంప్ అవ్వడం వల్ల అండ్ హైపోవాలమిక్ షాక్ అనేది రావడం వల్ల దేవుడైన యేసు ప్రభు వారికి బ్లడ్లో నీరు కూడా యాడ్ అవుతుంది. సో ఆ విధంగా బ్లడ్ స్ట్రీమ్లో వాటర్ అనేది ఎక్కువగా అవ్వడం వల్ల దేవుడైన యేసు ప్రభు వారు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అలాగా అది అయిన తర్వాత వారు ఏం చేస్తున్నారు, ఆ కొరడా దెబ్బలు అన్నీ కొట్టిన తర్వాత వారు ఏ విధంగా చేస్తున్నారు మనం ఇప్పుడు చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయంలోని 28వ వచనం మనం ఇప్పుడు చూద్దాము. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటంను అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభము అని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. సో ఫస్ట్ ఆయనకి ఏం చేశారో ఒక ముళ్ళ కిరీటం అనేది పెట్టారు. సో ముళ్ళ కిరీటం అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇది చూస్తే ఇది ఎంత దారుణంగా ఉందో మనకు కనిపిస్తుంది కదా. ఈ ముళ్ళ కిరీటాన్ని వారు తీసి తల పైన పెట్టారు, స్కాల్ప్ పైన పెట్టారు. అండ్ అది ఇంచుమించుగా ఇక్కడ దాకా వస్తుంది ఇలాగ వాళ్ళు పెట్టినప్పుడు. సో కళ్ళకు కూడా అది ఆబ్స్టకల్ లాగా ఉంటుంది చూడ్డానికి. సో అలాంటి ఒక ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టి వారు ఏం చేస్తున్నారు, వారు ఆయన ముందు ఆయన చేతిలో ఒక రాడ్ అనేది పెట్టి ఆయనకు ఊదా రంగు వస్త్రం అనేది ధరింపజేసి ఆయన ముందు మోకరు వెళ్ళి వారు ఏం చేస్తున్నారు, యూదుల రాజా నీకు శుభము అని చెప్పి ఆయనను మాక్ చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. సో ఇది ఎంత దారుణమైన సిచ్యువేషన్ కదా. వారు అసలు ఇంకా ఒక ఖైదీ అనేది పక్కన పెట్టేస్తే ఒక మనిషిని ఈ విధంగా వారు హింస పెట్టడం అనేది అసలు చాలా దారుణమైన విషయం. బట్ దేవుడైన యేసు ప్రభువు వారు ఇవన్నీ మన కోసం అనుభవించారు. మన పాపాలు అంత హెవీగా ఉంటాయి. మనం చేసే పాపాల యొక్క ఆ విడుదల పొందాలి అంటే దేవుడైన యేసు ప్రభువు వారు అంతగా మన కోసం కష్టపడాల్సిన అవసరం అనేది వచ్చింది. సో ఈ విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు పాపం చేయబోతున్నట్టు మీకు అనిపిస్తుంటే మీరు ఒక్క విషయం గుర్తు చేసుకోండి, దేవుడైన యేసు ప్రభువు వారు ఇంత కష్టపడ్డారు మన కోసము. ఏ విధంగా మోర్ దాన్ 120 కంటే ఎక్కువ లేసరేటెడ్ వూండ్స్ అయ్యాయి. ఆయన ఏ విధంగా హార్ట్ ఎంత కష్టపడిందో మన కోసం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఆయన ఎందుకు హేళన తీసుకున్నారు, మన కోసం ఆయన నిరపరాధిగా ఉండి ఒక్క పాపం కూడా చేయకుండా లైఫ్ మొత్తంలో ఇంత కష్టపడ్డాడు ఎందుకు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ వారు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ చేతిలో ఒక రెల్లు పెట్టారు కదా, రెల్లుని తీసుకొని తలపైన కొడుతున్నారంట. ఏంది, ఆల్రెడీ ఒక ముళ్ళ కిరీటం అనేది పెట్టిన తర్వాత, ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత వాళ్ళ రెల్లుతో కొడితే ఏమవుతుందంటే ముళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఇంకా డీప్గా దిగుతాయి. సో ఆ ముళ్ళు అనేవి డీప్గా దిగినప్పుడు దేవుడైన యేసు ప్రభువు వారికి ఆ రిపోర్ట్ ప్రకారం, ఆ సైంటిఫిక్ రిపోర్ట్ ప్రకారం డాక్టర్స్ చెప్పిన విధంగా చూస్తే ఇంచుమించుగా 50 నుంచి 70 పంక్చర్స్ అయ్యాయంట. అంటే తలలో బొక్కలు లాంటివి పంక్చర్స్ అంటే. సో దాదాపుగా 50 నుంచి 70 పంక్చర్స్ అయ్యాయంట. సో ఇంచుమించుగా దేవుడైన యేసు ప్రభువు వారి బాడీ మీద ఒక 200 గాయాల దాకా ఉన్నాయి. ఏంటి, ఓన్లీ స్కిన్ పైన మాత్రమే 200 గాయాల పైనే ఉన్నాయి దేవుడైన యేసు ప్రభువు వారికి. అండ్ ఇంటర్నల్ వూండ్స్ అన్నీ కలుపుకుంటే బ్లడ్ పాప్ అవ్వడం కానీ, బ్లడ్ వెసల్స్వి కానీ, లేదంటే మెయిన్వి కాకుండా లైక్ ఆర్టిలరీస్ లాంటివి కాకుండా, నర్వస్ సిస్టమ్ లాంటివి కాకుండా ఆయనకు అయిన గాయాలు ఇంచుమించుగా 800 గాయాలు అయ్యాయని వారు చెప్తున్నారు రిపోర్ట్ ప్రకారం. 800 గాయాలు అయ్యాయి. సో జనరల్గా మనం ఒక రిపోర్ట్ లాగా అనుకుంటే ఒక మనిషి 50 గాయాలు అయ్యాయంటే సర్వైవ్ అవ్వడం చాలా చాలా కష్టము. 50 గాయాలు అయిన వ్యక్తి ఆయన బతకడం అంటే చాలా కష్టము. అంటే దేవుడైన యేసు ప్రభువు వారు అలాంటిది 800 గాయాలు దాదాపుగా అయ్యాయి ఆయన బాడీ మీద, ఆయన బాడీలో 800 గాయాలు. ఈ విషయాన్ని మీరు డైజెస్ట్ చేసుకోండి. 800 గాయాలు. సో ఇన్ని గాయాలు దేవుడైన యేసు ప్రభువు వారికి ఎందుకు అయ్యాయి అంటే మన పాపాలు ఆయన క్షమించడానికి, మనల్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా నోటీస్ చేయవచ్చు. దీని తర్వాత మనం చూస్తే, దీని తర్వాత మళ్ళీ వారు పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్తారు. పిలాతు ఇంకా అప్పటికి తప్పిద్దాం అనుకున్నా కూడా వారు ఇంకా సిలువ వేయండి అని చాలా ఎక్కువగా కేకలు పెడుతుంటే ఇంకా దేవుడైన యేసు ప్రభువు వారిని సిలువ వేయడానికి ఇంకా ఆయన హెల్ప్లెస్గా ఉంటారు. సో హెల్ప్లెస్గా యోహాను సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 6వ వచనం వరకు నేను చదువుతున్నాను, వినండి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషంను నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటంను ఊదారంగు వస్త్రంను ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా
పిలాతు ఆయన యందు ఏ దోషంను నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. సో ఇక్కడ చూస్తే ఆయనను ఉదరంగ వస్త్రంలో అండ్ ముళ్ళ కిరీటంలో తీసుకొని వస్తే ఆయన మనం చూసుకుంటే ఎటువంటి స్వరూపమైన సొగసు లేకుండా అసలు మనిషి గుర్తుపట్టలేనంతగా చాలా, అంటే మనం చూసుకుంటే ఫేస్ మీద కానీ గాయాలు, ఒళ్ళంతా గాయాలు ఉంటే అవి కూడా లేసరేటెడ్ వూండ్స్ అయితే అవి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. సో అన్ని గాయాలైన వ్యక్తి వారు ఇంకా గుర్తు కూడా పట్టలేరు నిజంగా దేవుడైన యేసుప్రభు వారే అని. అంటే మనం ఇప్పుడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా చూసాము. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా ఒకవేళ మీరు చూడకపోయింటే చూడవచ్చు. అది మీకు నెట్లో ఉంటుంది, మేబీ నెట్ఫ్లిక్స్ ఆర్ అలాంటి దాంట్లో ఉండవచ్చు, ఎక్కడైనా మీరు చూడవచ్చు అది. సో అందులో చూస్తే మనకు ఫేస్ అనేది ఇంకా కూడా అర్థమయ్యే విధంగా ఉండింది. అంటే ఇంకా వారు అంతకంటే ఎక్కువగా చేస్తే ఇంకా అవి ఆ సినిమాని వాళ్ళు రిలీజ్ చేయలేకపోవచ్చు కాబట్టి వారు అలాగా చేశారు. బట్ మీ రియల్ లైఫ్లో అది మనం చూస్తే ఒక ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మనం చూస్తే ఒక 25% అది రియలిస్టిక్గా ఉంది అని మనం చెప్పవచ్చు. సో ఆ విధంగా ఆయన అన్ని గాయాలు పొందుకొని వారి ముందుకు వస్తే అంత గుర్తుపట్టలేనంత రూపంలో స్వరూపం కానీ సొగసు కానీ లేకుండా గుర్తుపట్టలేక ఆయన ముందు ఆయనను వారి ముందు నిలబెడితే వారు ఏం చెప్తున్నారు, సిలువ వేయము సిలువ వేయము అని చెప్తున్నారు. అసలు ఒక గుండె లేకుండా ఆ విధంగా అంత దారుణంగా చెప్తున్నారు. సో ఇంత శిక్ష అనుభవించిన వ్యక్తి ఇంకా కూడా వారికి ఎంటర్టైన్మెంట్ రాలేదంట. అంటే అసలు అది ఏ విధంగా ఉంటుందో మీరే చూసుకోవచ్చు. ఇంకా కూడా ఎంటర్టైన్మెంట్ రాలేదు. అక్కడ వాళ్ళందరూ కలిసి సిలువ వేయండి అని అక్కడ కేకలు వేసి అతన్ని ఎలాగైనా చంపేయాలని ఆయనను వారు ఇంకా అనుకున్నారు. సో సిలువ వేయండి అని చెప్పినప్పుడు పిలాతు ఫస్ట్ మీరే సిలువ వేసుకోండి, నేను ఇంతకంటే ఎక్కువగా చేయలేను, ఇప్పుడే చూస్తున్నారు కదా ఇంత ఇబ్బంది పడుతున్నాడు వ్యక్తి, ఇంకా సిలువ వేయండి అంటారేంటి మీరు అని ఆయన వద్దనుకున్నాడు. సో మనం ఇప్పుడు ఆలోచిస్తే దేవుడైన యేసుప్రభు ఆల్రెడీ స్టేజ్ 3 or స్టేజ్ 4 హైపోవోలిమిక్ షాక్లో ఉన్నారు. సో అలాంటి టైం నుంచి రికవర్ అవ్వడం అనేది చాలా చాలా కష్టము. అది అన్ని గాయాలు అనేది మానాలి. అండ్ ఎలాంటి వైద్యం చేసినా కూడా వారు బతకడానికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ వారు చనిపోవడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంతకంటే ఇంకా ఏం హింస పెట్టాలి నన్ను అనే విధంగా పిలాతు ఆలోచిస్తుంటే వాళ్ళు మాత్రం ఇంకా పైశాచికంగా చంపేయండి అని చెప్పి వారు అంటున్నారు. సో ఇదంతా ప్రవచన నెరవేర్పే వారందరూ కూడా అలాగ అనాలి అని ప్రవచనాలు రాసి ఉన్నాయి అండ్ ఆ ప్రవచనాలు అనేవి నెరవేరుతున్నాయి. ఎందుకు అవన్నీ అంటే మన పాపాలు కొట్టివేయబడ్డానికి. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సో వారు ఆ విధంగా కేకలు వేస్తూ ఉంటే అప్పుడు ఇంకా ఆయన ఒక ఎక్స్టెంట్ అనేది దాటిన తర్వాత వారు ఇంకా నువ్వు కైసర్కి స్నేహితుడివి కాదు, ఈ విధంగా ఆ విధంగా అని ఇంకా పిలాతుని కూడా బెదిరించడం ప్రారంభిస్తే ఇంకా పిలాతు భయపడి ఈయనను చంపడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన చేతులు కూడా కడుక్కొని నీళ్ళతో మొత్తం యూదులే రెస్పాన్సిబుల్, అంటే యూదులు ఇంకా మొత్తము మాదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు వారు తీసుకుంటారు. యూదులందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని దేవుడైన యేసుప్రభు వారి యొక్క మరణాన్ని వారు ఎలాగైనా సరే సిలువ వేయండి అని చెప్తే ఇంకా పిలాతు హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఏమని చెప్తున్నారు, అప్పుడు సిలువ వేయబట్టకే అతడు ఆయనను వారికి అప్పగించాను. సో రోమన్ లా ప్రకారంగానే సిలువ వేశారు. సిలువ వేయడం అంటే క్రాస్ మీద దేవుడైన యేసుప్రభు వారిని పెట్టడం. అది ఎలాగంటే మేకులు కొడతారు. ఎక్కడ కొడతారంటే కరెక్ట్గా ఇక్కడ మనం చూసుకుంటే జనరల్గా మనం చూస్తే ఇక్కడ కొట్టారు అని చెప్తారు. బట్ ఇక్కడ కొడితే బోన్ విరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ విరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ మనం చూసుకుంటే దేవుడైన యేసుప్రభు వారికి వాక్యానుసారంగా ఒక్క బోన్ కూడా విరగలేదు, ఒక ఎముక కూడా విరగలేదు. అండ్ జనరల్ కూడా ఆయన బాడీ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంటుంది కదా, మనం ఇందాక చూసుకున్న విధంగా ప్రిపరేషన్ అనేది చేసిన తర్వాత బాడీ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది కాబట్టి ఆయన కొద్దిగా వెయిట్ ఎక్కువగానే ఉండవచ్చు. అంటే ఏ విధంగా అంటే మస్క్యులర్ స్ట్రెంగ్త్ బాడీ ఉండడం వల్ల వెయిట్ ఎక్కువగా ఉండవచ్చు, ఫ్యాట్ అనేది కాదు నేను చెప్పేది. సో ఆయన కొద్దిగా వెయిట్గా ఉండే వ్యక్తిని చేతుల్లో కొడితే ఈ బాడీ ఏదైతే ఉంటుందో ఇంత మీద బాడీ మొత్తాన్ని నిల్చోబెట్టడం అనేది టెక్నికల్గా పాసిబుల్ కాదు. ఇలాగ పెడితే ఇట్లా చర్మం చినిగిపోయే అవకాశం వచ్చి కింద పడిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. బట్ అలా కాకుండా ఇక్కడ కొట్టారంటే ఇక్కడ ఎముకల మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ఈ ఎముకలకి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. సో దాన్ని మీడియన్ నర్వ్ అని అంటారు. మీడియన్ నర్వ్ అనే ప్లేస్లో కొడితే వ్రిస్ట్ దగ్గర అక్కడ కొడితే ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనేది వస్తుంది. సో ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనేది ఎక్కడ ఫామ్ అయిందంటే
అది ఒక గ్రీక్ వర్డ్ నుంచి తీశారు. ఎక్స్క్రూసియేటింగ్ అంటే క్రూస్ అనే వర్డ్ నుంచి తీశారు. క్రూస్ అంటే సిలువ. సో సిలువ అనేది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ పెయిన్. అంతకంటే ఎక్కువ పెయిన్ అనేది ఎవరు ఇన్ఫ్లిక్ట్ చేయలేరు మనిషి మీద. సో అంతటి పెయిన్ ఒక మీడియన్ నర్వ్ మధ్యలో మేకులు అనేది కొడతారు. సో అందుకు అంత హెవీగా ఉంటుంది. సో వారు ఆ విధంగా సిలువ వేయడానికి అప్పగించారు దేవుడైన యేసుప్రభు వారిని. సిలువ వేసే మార్గంలో ఆయన వెళ్తున్నారు. సో అది ఎలాగ అంటే మనం ఇప్పుడు చూద్దాము. లూకాసు వార్త 23వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం ఇప్పుడు చూద్దాం. వారు ఆయనను తీసుకొని పోవచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను అను ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయటకు అతన్ని మీద దానిని పెట్టిరి. సో ఇది ఎందుకు అంటే దేవుడైన యేసుప్రభు వారు వెళ్తున్న మార్గంలో అది కొండ మీదకి ఎక్కడం కదా, కల్వరి అనే కొండ మీదకి ఎక్కడం కాబట్టి సో ఆ కొండ మీదకి ఎక్కడానికి ఆయనకు అప్పటికే మనం ఇందాక అనుకున్న విధంగా స్టేజ్ 4 హైపోవోలమిక్ షాక్ అనేది ఉంది. అండ్ తల మీద గాయాలయ్యాయి. అండ్ తల మీద గాయమైతే ఇంకా బ్రెయిన్ దగ్గరే కదా. సో ప్రాసెసింగ్ అనేది చాలా చాలా కష్టమవుతుంది, బ్రెయిన్ ప్రాసెసింగ్ అనేది. సో ఆ విధంగా బ్రెయిన్ ప్రాసెసింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో మనకు థింకింగ్ ప్రాసెస్ అనేది చాలా చాలా కష్టమవుతుంది. అండ్ అప్పటికే హార్ట్ బీట్ చాలా ఎక్కువగా ఉండింది, అడ్రినలిన్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనకు చుట్టూ ఏం జరుగుతుంది అనేది అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఆలోచించడం. బట్ వారు అక్కడ దేవుడైన యేసుప్రభు వారు ఆ మార్గంలో నడుస్తూ వెళ్తే అక్కడ అనేక మంది స్త్రీలు అలాగే కొంతమంది ఎవరెవరైతే దేవుడైన యేసుప్రభు వారు నిజంగా మెస్సయ్య అని నమ్మారో వారందరూ కూడా పురుషులు వారి స్త్రీలు ఏడుస్తూ ఉండగా దేవుడైన యేసుప్రభు వారు ఏం చెప్పారు, మీరు నా కోసం ఏడవవద్దు, నేను చేసేది ఇది మీకోసం, మీ పిల్లల కోసము, మీరు మీ పిల్లల కోసం వారి కోసం ఏడవండి, నా కోసమే ఏడవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. సో ఆయన అక్కడ వారు ఏడుస్తున్నారు ఆయన కోసము అనే విషయాన్ని గుర్తిస్తున్నారు. మీరు నా కోసమే ఏడవలసిన అవసరం లేదు అని వారిని ఓదార్పు కూడా చెప్తున్నాడు. ఆయన ఉండే సిచ్యువేషన్లో ఆయనకు ఓదార్పు చెప్పే వాళ్ళు ఉండడమే చాలా ఎక్కువ విషయము. బట్ ఆయన వారికి ఓదార్పు చెప్తున్నారు. అది అసలు నెక్స్ట్ లెవెల్ విల్ పవర్. అంటే ఆయనకు చుట్టేం జరుగుతుందో అర్థమవడం మాత్రమే కాదు, కంపాషన్ కూడా ఉన్నింది. అంత హారిబుల్ సిచ్యువేషన్లో కూడా ఆయన కంపాషన్ అనేది ఉన్నింది. సో మనం ఇప్పుడు ఆలోచిస్తే మనకు ఒక గాయం తగిలినప్పుడు మనకు ఆ గాయం తగిలిన దాన్ని బట్టి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. అండ్ మనకు కోపం పెరుగుతూ ఉంటుంది. అండ్ మనము ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా గాయాలు తగిలిన వ్యక్తులు, జనరల్గా గాయాలు తగిలిన వ్యక్తులు, బాధపడుతున్న వ్యక్తులకి అంతా మంచిగా ఉండాలి అని చెప్తారు. అంటే ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్తారు, వారితో అన్ని మంచి విషయాలే మాట్లాడండి, వారికి కోపం తెప్పియొద్దు, వారికి షాకింగ్ న్యూసెస్ చెప్పొద్దు అని మనకు అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారు అడ్వైజులన్నీ? అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వారి థింకింగ్ ప్రాసెస్ అనేది జనరల్గా మనం థింకింగ్ ప్రాసెస్కి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వారు కోపంలో ఉంటారు, అగ్రెషన్లో ఉంటారు, రూడ్నెస్ అనేది ఉంటుంది. అండ్ వారికి అలాంటి కోపాలు అనేది ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో జనరల్ ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ దేవుడైన యేసుప్రభు వారికి స్టేజ్ 4 హైపోవోలమిక్ షాక్ తగిలింది. అండ్ అడ్రినలిన్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉన్నింది. అండ్ హార్ట్ బీట్ చాలా ఎక్కువగా వేగంగా కొట్టుకుంటుంది గుండె. అండ్ ఆయనకు కంకషన్ అయి ఉండవచ్చు, తలలో దాదాపు 70 పంక్చర్స్ అయి ఉన్నాయి. అంత సిచ్యువేషన్లో ఆయన కంపాషన్ కలిగి ఉన్నారు. అక్కడ ఉండే వారికి మీరు నా కోసం ఏడవద్దు అని చెప్పగలుగుతున్నారు. అదే అసలు మనము ఆయన విల్ పవర్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆయన విల్ పవర్ని కానీ ఆయన సిచ్యువేషనల్ అవేర్నెస్ కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఆయన అలాగా వెళ్తుండగా అది దాదాపు ఒక 600 మీటర్స్ అనేది ఉంటుంది డిస్టెన్స్. అక్కడ కొర్రాలతో కొట్టించిన దగ్గర నుంచి కల్వరి అనే ప్లేస్ దాకా ఒక 600 మీటర్స్ అనేది ఉంటుంది. అండ్ మొత్తం అది అప్పే. సో అది కొండల పైకి ఎక్కడమే. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ రోడ్ ఏదైతే ఉందో, ఆ మార్గం ఏదైతే ఉందో దాన్ని వియా డొలరోసా అని అంటారు అంట. సో జనరల్గా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండే మనిషి 600 మీటర్లు పైకి ఎక్కాలి అంటే వారికి ఒక 15 నిమిషాలు పడుతుంది. పెద్దవాళ్ళు అయితే ఒక 30 నిమిషాల దాకా పడుతుంది. సో అది జనరల్గా అక్కడికి వెళ్ళే వాళ్ళు, అక్కడ టూరిస్ట్ గైడ్స్ కానీ వాళ్ళు చెప్తారు. సో చాలామంది కూడా నడుస్తూ ఉంటారు వియా డొలరోసా అనే మార్గంలో. చాలా ఫేమస్ కూడా, టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఉంటుంది. సో ఆ వియా డొలరోసా అనేది ఎక్కడానికి దేవుడైన యేసుప్రభు వారికి దాదాపుగా గంట పైన పట్టిందంట. ఎందుకు పట్టదు మరి? ఆయనకు అన్ని గాయాలు ఉన్నాయి కదా, దాదాపు 800 గాయాలు ఉన్నాయి బాడీలో. అండ్ వారు దానికి పైగా ఇంచుమించుగా
135 కేజీలు ఉండే సిలువను ఆయన మీద పెట్టారు. ఆయన మీద మోపి అంత బరువుగా ఉండే సిలువను ఆయన మోసుకుంటూ అన్ని గాయాలతో మోసుకుంటూ వెళ్ళాడు. అండ్ ఆ గాయాలు అయిన తర్వాత ఆ సిలువ కూడా అదేమి మనకు జనరల్గా సినిమాల్లో చూపించిన విధంగా నీట్గా పాలిష్ చేసిన విధంగా ఏమి ఉండదు. ఆ సిలువ ఎలా ఉంటుందో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. రోమన్ సిలువలన్నీ ఈ విధంగా ఉంటాయి. సో మీరు ఇక్కడ చూస్తే రోమన్ సిలువలు ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎటువంటి పాలిషింగ్ అనేది లేదు. ఇటువంటి పాలిషింగ్ అనేది లేక అవి ఏ విధంగా ఉంటాయి, స్ప్లింటర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, పేడ్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవి బాడీలో దిగుతూ ఉంటాయి. ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అప్పటికే ఆ చర్మం చినిగిపోయింది, కండలు బయటకు వచ్చినాయి, ఎముకలు కూడా బయటకు వచ్చింటాయి. అలాంటి ఎముకల మీద ఆ పేడ్లు దిగితే ఎంత నొప్పికరంగా ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు. సో అలాంటి అన్పాలిష్డ్ సిల్వను దేవుడైన యేసుప్రభువు వారు మోసుకుంటూ అంత కొండపైకి ఎక్కారు. ఆ కొండపైకి ఎక్కే మార్గం కూడా అదేమి నీట్గా ఉండదు. అది మెట్లుగా ఉంటుంది, లేదంటే అది ఎత్తు ఎక్కువగా ఉంటుంది, మనకు గ్రిప్ ఎక్కువగా ఉండదు పాదాలు మోపి నడవడానికి. అండ్ ఆయన నడిచిన సమయం ఏంటి, అది పొద్దున 8 నుంచి 9 మధ్యలో నడిచాడు అని మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే దేవుడైన యేసుప్రభువు వారిని సిలువ పైకి ఎత్తే టైం, సిలువ పైకి ఎత్తి ఆ నేలలోనికి ఆ సిలువను వారు దింపే టైం ఎప్పుడంటే 9 గంటలకు అని మనకు తెలుస్తుంది. సో దేవుడైన యేసుప్రభువు వారు 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆ సిలువ పైన ఉన్నారు అనే విషయం మనకు తెలుసు. సో అప్పుడు ఆయన 8 నుంచి 9 గంటల వరకు, అంటే ఆ టైంలోనే పొద్దున ఎండ అనేది ఉంటుంది. సో 5 నుంచి 6 వరకు మనం చూసుకుంటే కూల్గా ఉంటుంది, బట్ ఎండ ఉంటుంది. తర్వాత 6 నుంచి 7 వరకు ఎండ అనేది పెరుగుతూ ఉంటుంది. 7 నుంచి 8 వరకు కూడా పెరుగుతూ ఉంటుంది. 8 నుంచి 9 వరకు ఇంకా అది పీక్ అయ్యే టైం. ఆ టైం దాని తర్వాత ఇంకా మనం 12 ఆ టైం వరకు చూసుకుంటే ఇంకా హయ్యెస్ట్ సన్ అనేది వస్తుంది. సో హయ్యెస్ట్గా ఒక 75% సన్ హీట్ ఎక్కువగా ఉండే టైం అనుకోవచ్చు మనం, 8 to 9 అనే ప్లేస్. సో అంతటి ఎండలో ఆయన ఆ బండలు, కొండ మీద ఉండే బండలు అవేమి చల్లగా ఉండవు. సో ఎండ పడి అప్పటికే దాదాపు 3 గంటల దాకా ఎండ పడి ఉంటుంది కాబట్టి అవి చాలా వేడిగా ఉంటాయి. సో ఆ వేడిగా ఉండే ఆ బండల మీద ఆయన ఆ కొండపైకి ఎక్కారు విత్ ఆల్మోస్ట్ 135 kgs ఆన్ హిస్ బాడీ. అది విరిగిపోయిన బాడీ మీద, అంటే బాగా నలిగిపోయిన బాడీ, ఎటువంటి బోన్ అనేది దేవుడైన యేసుప్రభువు వారికి విరిగిపోలేదు. సో ఆ విధంగా దేవుడైన యేసుప్రభువు వారు అలాగా నడుచుకుంటూ పైకి ఎక్కారు అంత కష్టం మీద. అండ్ అలాగ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పల్లెటూరు నుంచి ఒక వ్యక్తి వస్తారు. ఆయన కురేనీయుడైన సీమోన్ అనే వ్యక్తి. ఆయన కొంచెం దూరం వరకు హెల్ప్ చేస్తారు దేవుడైన యేసుప్రభువు వారికి ఆ సిలువను మోయడానికి. వారిద్దరూ కలిసి ఆ హెవీ క్రాస్ని కొద్దిగా దూరం మోస్తారు. మళ్ళీ ఆ తర్వాత అతను వెళ్ళిపోతాడు. దేవుడైన యేసుప్రభువు వారు ఒంటరిగానే మోస్తారు. సో ఆ విధంగా మనం చూస్తే ఆయన పూర్తిగా కొండపైకి ఎక్కుతారు. ఈవెన్ గుణదల ఏరియాలో కూడా ఉంటుంది, గుణదల మాతా స్ట్రైన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అక్కడ మీరు చూస్తే అక్కడ మీరు కూడా చూడవచ్చు. అక్కడ పోస్ట్స్ అనేవి ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా ఆయన పడిపోయారు అనే విషయాలన్నీ మీకు క్లియర్గానే అర్థమవుతాయి. సో అక్కడ మీరు వెళ్ళి చూడవచ్చు. సో ఆయన అన్ని గాయాలతో అంత కొండపైకి ఎక్కారు. సో ఈవెన్ నేను కూడా ఎక్కాను గుందల కొండకి. అలాగే ఎక్కినప్పుడు ఎంత సఫకేటింగ్గా ఉంటుందో నేను అనుభవించాను. నేనేం ప్రార్థన చేశానంటే ఆ కొండ ఎక్కుతున్నప్పుడు, యేసయ్య నాకు కొత్త లంగ్స్ ఇవ్వండి అని ప్రార్థన చేశాను. ఎందుకంటే నేను ఎక్కడానికి చాలా కష్టపడ్డాను. అంత కష్టపడి నేను పైకి ఎక్కాను. నేను ఎలా ఎక్కానంటే, నేను ఎక్కింది సాయంత్రం 5 గంటల నుంచి. సో ఆ టైంలో ఎండ కూడా లేకునింది, వర్షం పడేలాగా సూచనలు ఉన్నాయి. అండ్ అక్కడ చల్లటి గాలి వస్తుంది. నేను మంచి చెప్పులు వేసుకొని ఎక్కుతున్నాను. అప్పుడే నాకు ఆ విధంగా కష్టంగా ఉండింది. దేవుడైన యేసుప్రభువు వారు ఏ విధంగా ఎక్కారు, ఆయన ఎటువంటి సపోర్ట్ లేకుండా, కాళ్ళకు చెప్పులు లాంటివి ఏం లేకుండా, ఎండ టైంలో బాగా వేడిగా ఉన్న ఆ కొండను, ఆ బండల్లోంచి ఆయన ఒక 135 kgs ఉండే సిలువను మోసుకుంటూ పైకి ఎక్కారు. సో మీరు ఊహించుకోవచ్చు అది ఎంత కష్టంగా ఉంటుంది. అండ్ అప్పటికే ఆయనకు స్టేజ్ 4 హైపోవాల్మిక్ షాక్ అనేది ఉండింది. ఆయనకు హార్ట్ బీట్, బ్లడ్ పంప్ చేయడానికే ఎక్కువగా వర్క్ చేస్తుంది కాబట్టి లంగ్స్కి సరైన బ్లడ్ రాకుండా లంగ్స్లో వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే అప్పటికి బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల, అండ్ బ్లడ్ స్ట్రీమ్లోకి వాటర్ అనేది యాడ్ అవ్వడం వల్ల లంగ్స్లో కూడా వాటర్ అనేది ఉంటుంది. లంగ్స్లో వాటర్ ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీరు చూడవచ్చు. కొంతమందికి లంగ్స్లో వాటర్ వచ్చి ఆ వాటర్ని తీయడానికి కూడా సర్జరీస్ చేస్తుంటారు. సో మీరు వారిని అడగవచ్చు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అది. అలాగే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో. లంగ్స్లో వాటర్ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో శ్వాస తీసుకోవడం వారికి తెలుసు. సో అలాంటి సిచ్యువేషన్లో ఆయనకు లంగ్స్లో స్టేజ్ 4 అంటే దాదాపు 50% వాటర్ ఉంటుంది అని మనకు సైన్స్ చెప్తుంది. సో
అంత వాటర్ ఉన్నప్పుడు ఆయన శ్వాస తీసుకోవడం చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆయన అంత హెవీ క్రాస్ పెట్టుకొని పైకి ఎక్కారు. అండ్ అది కూడా చాలా కష్టపడి ఎక్కారు. అందుకే ఆయన అన్నిసార్లు కింద పడిపోయారు. సో మనం అది ఎంత హెవీగా ఉంటుందో ఆ మూమెంట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎంత కష్టపడ్డారు ఆయన అలాగ చేయడానికి అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో పాపం చేయడానికి ముందు మీరు తప్పకుండా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. దేవుడైన యేసు ప్రభువారు మీకోసం అంత కష్టపడ్డారు అని. అండ్ తర్వాత మనం చూస్తే ఆయన కొండపైకి ఎక్కిన తర్వాత ఆయన కొండపైకి ఎక్కిన తర్వాత సిలువ వేశారు వారు. అది మనం ఇప్పుడు చూస్తే లూకాసు వార్త 26వ అధ్యాయం 33వ వచనం. వారు కపాలమనబడిన కల్వరి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకడిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. సో రైట్ సైడ్ ఒకరు, లెఫ్ట్ సైడ్ ఒకరు, నేరస్తుల మధ్యలో దేవుడైన యేసు ప్రభువారిని పెట్టారు. ఆయన ఏ నేరము చేయలేదు, ఒక్క పాపం కూడా చేయలేదు ఈ భూమి మీద. నీతిమంతుడుగా ఉన్నా కూడా ఆయనకు వారిద్దరి మధ్యలో పెట్టారు. అంటే ఈయన ఇంకా ఎక్కువ నేరాలు చేశారన్నట్టు ఇంప్లై చేస్తున్నారు. సో అది ఎంత పాపం, ఎంత దారుణమైన విషయం అనేది మీరు గుర్తించాలి. ఇద్దరు పెద్ద నేరస్తుల మధ్యలో వీరిద్దరికంటే పెద్ద నేరస్తుడిని మధ్యలో పెట్టామనే విధంగా వారు అక్కడ ఇంప్లై చేస్తున్నారు దేవుడైన యేసు ప్రభువారిని. ఒక్క నేరం కూడా చేయని దేవుడైన యేసు ప్రభువారిని. సో అలాంటి సిచ్యువేషన్లో దేవుడైన యేసు ప్రభువారు నిన్నారు మన కోసము. సో ఆయనను ఆ విధంగా సిలువ వేయడానికి అలా ఉండే ఆ అన్పాలిష్ సిలువ మీద ఆయనను పెట్టి ముళ్ళ కిరీటం ఉన్నింది. అండ్ ఆ సిలువ మీద పెట్టినప్పుడు వారు చేతులు కట్టేస్తారు. అండ్ చేతులు కట్టేసిన తర్వాత ఇందాక మనం తెలుసుకున్న విధంగా ఇక్కడ మేకులతో కొడతారు. మీడియన్ నర్వ్ మీద చాలా హైయెస్ట్ పెయిన్ అనేది ఉంటుంది. అంతకంటే ఎక్కువ పెయిన్ ఇంక ఎక్కడ ఉండదు. ఎందుకంటే మీడియన్ నర్వ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాడీ ఉండే నర్వ్స్ అన్నింటిలో కూడా మీకు ఇది సైన్స్ లెసన్స్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. మీడియన్ నర్వ్ అనేది, ఆ మీడియన్ నర్వ్ మీద వారు కొట్టిన మేకులు కూడా ఏ విధంగా ఉంటాయంటే మీకు చూపిస్తాను. సో జనరల్ మేకులు, రెగ్యులర్ సైజ్ మేకులు అనేవి ఈ విధంగా ఉంటాయి. మనం చూస్తే ఈ విధంగా జనరల్ సైజ్ మేకులు ఉంటాయి. బట్ సిలువ వేయడానికి వేసే మేకులు అనేది ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా పెద్ద సైజ్ మేకులు అనేది ఉంటాయి. సో ఆ పెద్ద సైజ్ మేకులను వారు కొట్టారు. ఎందుకు కొట్టారంటే బాడీ వెయిట్ అంతా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి సిలువకి. అండ్ ఆయన సిలువ మీద నుంచి ఎముకలు విరిగిపోయి కానీ, లేదంటే చర్మం చినిగిపోయి కానీ కింద పడిపోకూడదని వారు ఆ పెద్ద సైజ్ మేకులు అనేది కొడతారు. సో మామూలు మేకులు కొడితేనే ఇక్కడ చాలా నొప్పి ఉంటుంది. అలాంటిది అంత పెద్ద మేకులు కొట్టి ఇక్కడ పెద్ద హోల్ అనేది చేసే విధంగా వారు కొట్టారు. ఎంత పెయిన్ ఉంటుందో మీరు ఊహించుకోండి. సో నార్మల్ మేకులతో కొడితేనే ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనేది ఉంటుంది. బట్ వారు అంత పెద్ద సైజ్ మేకులతో ఆయన బాడీ మొత్తం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అవ్వడానికి అక్కడ కొట్టారు. అండ్ దాని తర్వాత కాళ్ళకు కూడా కొట్టారు మేకులు. సో కాళ్ళకు మేకులు కొట్టి, చేతులకు మేకులు కొట్టి సిలువ మీద పెట్టి ఆయనను ఇలాగ పైకి లేపుతారు. సిలువను పైకి లేపి అది నేలలోకి పోస్ట్ చేస్తారు. సో ఆ నేలలోకి పోస్ట్ చేసిన తర్వాత అది ఎంత నొప్పిగా ఉంటుందో మీరే ఊహించుకోవాలి. ఎందుకంటే అలాగ ఉన్నప్పుడు శ్వాస అనేది వేలాడుతోన్నారు కదా, ఆయన బాడీ ఆయన ఏమీ స్ట్రైట్గా నిల్చోలేదు. మేకులు కొట్టి ఇట్లా వేలాడుతున్నప్పుడు శ్వాస అనేది అంత ఈజీగా అందదు. అంటే ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉంటే ఇట్లా ఉంటారు. సో ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో శ్వాస తీసుకోవాలంటే ఆయన కాళ్ళ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో, అదేంటి మేకులు ఉండే కాళ్ళను ఉపయోగించుకొని ఆయన ఇలాగ పైకి లేవాలి. పైకి లేపి తలను స్ట్రైట్గా తెచ్చి ఈ విధంగా స్ట్రైట్గా చేసుకొని ఒక శ్వాస తీసుకొని మళ్ళీ ఇట్లా అని వేరేలాడాలి. ఆ చేస్తున్న ప్రాసెస్లో అంతా ఇక్కడ నర్వ్ నుంచి ఎంత పెయిన్ ఉంటుంది. అది ఏ విధంగా అంటే నర్వ్ మీద పడింది కాబట్టి జనరల్గా మన నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిసిటీ, మన బాడీలో ఉండే ఎలక్ట్రిసిటీ మన బ్రెయిన్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్రెయిన్ సిగ్నల్స్ నుంచి ఆయన ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. ఎలక్ట్రిక్ షాక్ తగిలిన విధంగా ఉంటుంది. అంటే అక్కడ మెటల్ ఉంది కదా, మెటల్ ఉండడం వల్ల ఎలక్ట్రిక్ షాక్ అనేది తగిలినట్టుగా ఉంటుంది. సో ఒక శ్వాస తీసుకోవడానికి దేవుడైన యేసు ప్రభువారు హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్ అనేది తీసుకున్నారు మన కోసం. సో ఒక హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్ అనేది తగులుతుంది ఆయనకు అక్కడ మేకులు ఉండడం వల్ల. ఆయనకు ఆ కరెంట్ షాక్ అనేది తగలడం అనేది మనం గుర్తించవచ్చు ఇక్కడ. సో ఒక్కొక్క శ్వాస తీసుకోవడానికి ఆయన అంత షాక్ తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ అది మనకు ఏ విధంగా అంటే ఒక ఫ్యూజ్ పట్టుకుంటే మనకి ఎంత షాక్ కొడుతుందో అలాంటి షాక్ ఆయనకు తగులుతుంది ఒక్క శ్వాస తీసుకోవడానికి. అంత ఇబ్బందిలో ఉన్నారు. అండ్ వారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, 9 నుంచి 3 వరకు ఎండలో ఉన్నారు. ఫుల్ ఎండ. అది కొండ మీద ఎండ ఎంత ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. సన్కి చాలా దగ్గరగా ఉంటారు. అండ్ కొండ మీదకి ఎక్కే కొద్దీ ఆల్టిట్యూడ్ పెరగడం వల్ల
అక్కడ ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే ఇది కూడా చాలా బేసిక్ సైన్సే. నేల మీద ఉన్నప్పుడు చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు శ్వాస అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ గ్రావిటేషన్కి దగ్గరగా ఉంటాం. బట్ కొండ ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ మనకు అట్మాస్ఫియర్కి మనము దూరం అవుతూ ఉంటాము అండ్ ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ మనకు శ్వాస తీసుకోవడం అనేది తగ్గుతూ ఉంటుంది, మనకు శ్వాస అందడం అనేది తగ్గుతూ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ అనేది. సో ఆయనకు ఆల్రెడీ ఇబ్బందిగా ఉంది అండ్ ఆల్రెడీ హార్ట్ బీట్ చాలా ఎక్కువగా కొట్టుకుంటుంది అండ్ అప్పటికే చాలా కష్టపడి ఒక కొండంతా ఎక్కి పైకి వచ్చారు. కొండ పైకి ఎక్కి వచ్చినప్పుడే మనకు కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. నేను ఎక్కినప్పుడే నాకు ఆల్మోస్ట్ 1 డే కాళ్ళ నొప్పులు ఉన్నాయి. అలాంటిది ఆయన గాయాలతో ఎక్కారు, చెప్పులు లేకుండా ఎక్కారు, ఎండలో ఎక్కారు విత్ 135 kg క్రాస్ ఆన్ హిస్ బ్యాక్. అలాగా ఆయన కష్టపడి ఎక్కారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో చేతులకు మేకులు కొట్టారో ఒక్క శ్వాస తీసుకోవడానికి షాక్ కొడుతూ ఉంటుంది. మీరు ఊహించుకోండి ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నారో. దాదాపు 800 గాయాలు ఆల్రెడీ ఉన్నాయి, బ్లడ్ లాస్ చాలా ఎక్కువగా అయిపోయింది అండ్ ఆ బాడీని ఎలాగంటే ఇంకా మన బ్రెయిన్ ఎలాగా మన జనరల్గా మన బాడీ ఏ విధంగా డిజైన్ చేశారు అంటే దేవుడైన యేసుప్రభువు వారు మనకి ఏదైనా గాయం అయిందంటే ఆ గాయం హీల్ అవ్వడానికి మన బ్రెయిన్ చాలా ఎక్కువగా పనిచేస్తుంది అండ్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఎటువంటి బయట నుంచి వచ్చే ఫారిన్ బాడీస్ని అన్నిటినీ కూడా కిల్ చేయడానికి అవి చాలా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాయి, ఓవర్ టైం వర్క్ చేస్తాయి జనరల్గా వర్క్ చేసే దానికంటే. సో అంత అవి వర్క్ చేస్తుంటే ఒక్క గాయానికి అంత ఉంటుంది. అలాంటి దాదాపు ఆయనకు 800 గాయాలు అయ్యాయి అండ్ స్కిన్ మీద దాదాపు 200 గాయాలు అయ్యాయి. సో ఆయన బాడీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందనేది మీరు ఊహించుకోవచ్చు, సెల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అండ్ ఏ విధంగా ఉంటుంది. అంటే అంతటి సిచ్యువేషన్లో ఆయనకి ఇంకా బ్రెయిన్ అనేది పనిచేయడం అనేది చాలా మిరాక్యులస్ సిచ్యువేషన్ కదా. బట్ మనం చూస్తే ఆయన సిలువ మీద నిల్చొని 7 మాటలు చెప్పారు, 7 డిస్టిక్ వర్డ్స్. మనం అది చూడవచ్చు, మనది చాలా కామన్గా మనకు తెలిసిందే. జస్ట్ ఊరికే అలా చదువుతాను, మీరు వినండి. ఆయన చెప్పిన మాటలు ఏవేవైతే ఉన్నాయో, మొట్టమొదటిగా ఆయన చెప్పినది, యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే ఆయన కంపాషన్ ఇక్కడ చూపిస్తున్నారు. అక్కడ ఆయనను సిలువ వేసిన వారు, ఆయన చనిపోవాలి అని అనుకున్న వాళ్ళు ఆయనను కొరడాలతో కొడుతూ ఉంటే వారు ఏ విధంగా పైశాచిక ఆనందం ఎంటర్టైన్మెంట్ పొందుకున్నారో వాళ్ళు, అండ్ వాళ్ళు ఎలాగైతే ఆయన సిలువ మీద వేస్తే యూదుల రాజా నీకు శుభము అని చెప్పి ఏ విధంగా హేళన చేస్తారో, ఆయన సిలువ మీద వేసిన తర్వాత ఈయన దేవుడు నన్ను చెప్పాడే, ఈయన ఇప్పుడు సిలువ మీద నుంచి దిగి వస్తాడేమో చూద్దాము, యూదుల టెంపుల్ని కూల్చేస్తే 3 రోజుల్లో కట్టేవాడా, నిన్ను నువ్వు కట్టుకో ఇప్పుడు అని ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు. సో అలాంటి ఎగతాళి చేస్తున్న వారి కోసం ఆయన ఏం ప్రార్థన చేస్తున్నారు, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. సో ఇది మనము ఊహించుకుంటే ఎంత రేంజ్ ఆఫ్ ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆయనకు ఎంత కరుణ లేకపోతే వారి క్షమాపణ కోసం ఆయన ప్రార్థన చేయరు, మీరు ఊహించుకోవాలి. తర్వాత ఆయన చెప్పిన మాట, అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. సో ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఇద్దరు ఇటు పక్క వారు నేరస్తులను పెట్టారు కదా. సో ఒక నేరస్తుడు ఆయన హేళన చేస్తూ ఉంటే ఇంకో నేరస్తుడు హేళన చేస్తున్న నేరస్తుడిని నువ్వు అలా చేస్తావు ఎందుకు, ఆయన మనమైతే నేరాలు చేసాం కాబట్టి మనం ఈ శిలువ మీద ఉన్నాము, ఆయన అయితే ఏ నేరం చేయకుండా కూడా ఆయన ఇన్ని గాయాలు పొందుకొని మన మధ్యలో శిలువ మీద ఉన్నాడు, ఆయనను అలా చేయకూడదు నువ్వు అని ఆయన అక్కడ తనకి చెప్తున్నప్పుడు దేవుడైన యేసుప్రభువు వారు ఇలాగ మాట్లాడిన వ్యక్తికి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్తున్నారు. తర్వాత మనం చూస్తే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను. సో ఇది అన్నిటికంటే చాలా గొప్ప విషయము, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ బ్లాక్ అయి ఉన్నింది, మనం ఫస్ట్లోనే చూసుకున్నాము. అండ్ ఆయన ఆల్రెడీ చాలా స్ట్రెస్లో ఉన్నారు అండ్ ముళ్ళ కిరీటం పెడితే ఇక్కడ దాకా వస్తుందని మనం అనుకున్నాము. అంటే విజన్ కనిపించడం అనేది చాలా కష్టము. అండ్ ఆయనకు తలలో 70 పంక్చర్స్ అయి ఉన్నాయి దాదాపుగా, అండ్ బ్రెయిన్ ప్రాసెసింగ్ కూడా ఉండిండదు అంత ఈజీగా. సో అలాంటి సిచ్యువేషన్లో కళ్ళు అంత బాగా కనిపించకపోగా, అంటే ఆబ్స్టకల్స్ అవన్నీ ఉండడం వల్ల, అండ్ ఆయనకు తలలో అన్ని గాయాలున్నా కూడా ఆయన సిలువ మీద నుంచి చూసి అక్కడ వారి తల్లి ఉంది, అక్కడ ఆయన శిష్యుడు ఉన్నాడు అనే విషయాన్ని ఆయన గుర్తించగలుగుతున్నారు.
ఆయన చూసి ఇదిగో ఇక్కడ ఈ ముందు ఇక్కడ ఈయనున్నాడు అనేది ఆయన గుర్తించి, నీకు ఈయన తండ్రి, ఈయన కుమారుడు అవుతాడు, ఈ ఇతనికేమో ఈమె నీ తల్లి అవుతుంది అనే విషయాన్ని ఆయన అంత క్లియర్గా చెప్పగలుగుతున్నారు. అసలు అది మనం అది మాటల్లో కూడా చెప్పలేము, ఆయన విల్ పవర్ ఎంతగా ఉండిందో అనేది. అంటే అసలు అది మనం ఊహించని కూడా ఊహించలేం కదా, అంత విల్ పవర్ ఉండింది ఆయనకు. అండ్ దాని తర్వాత చూస్తే 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. ఇదే మనము మత్తయి సువార్తలో కూడా చూడవచ్చు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. సో ఇక్కడ మనం చూస్తే ఈ సిచ్యువేషన్ మొత్తంలో కూడా దేవుడైన యెహోవా అంటే తండ్రి దేవుడు ఆయనకు ఎటువంటి సాయం చేయలేదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఈ సిచ్యువేషన్ మొత్తంలో కూడా ఆయన దేవుని డివైన్ నేచర్ అనేది ఆయన యూజ్ చేయలేదు. ఆయన కంప్లీట్గా 100% హ్యూమన్గానే ఉండినారు. అంటే ఆయన బాడీని ఆ విధంగా అంతగా ట్రైన్ చేసుకోకపోయిందంటే మనము ఇప్పుడు మనకు అన్ని గాయాలైతే మనం తప్పకుండా కొరడాలతో కొట్టిన దెబ్బరే మనం చనిపోతాం. ఎందుకంటే మనం ఎలాంటి ట్రైనింగ్ చేసుకోలేదు, అలాంటి ట్రైనింగ్ మనం ఏం చేసుకోలేదు. దేవుడైన యేసు ప్రభువు వారు 18 years కష్టపడి అంత ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి ఆయన అక్కడ హ్యూమన్గా ఉండినారు. ఆయన డివైన్ నేచర్ అనేది ఇక్కడ యూజ్ చేయలేదు. ఆయన ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది, దేవుడైన యేసు ప్రభువు వారు చెప్తున్నారు. సో ఆయన డివైన్ నేచర్ని, దేవుని సాయాన్ని, దూతలను ఆయన ఉపయోగించలేదు. ఆయన కంప్లీట్గా హ్యూమన్గానే శిక్షలన్నీ పొందుకున్నారు. సో ఆయన ప్రిపరేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ఆయన అలాగ ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ మాట చూస్తే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనవని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు దప్పిగొనుచున్నాను నేను. సో ఆయన ఎందుకు దాహంగా ఉండినారు మనం ఇప్పుడు ఆలోచిస్తే, ఆయన రాత్రి ప్రార్థన చేస్తున్న టైం నుంచి పొద్దున కొర్రాలతో కొట్టిన తర్వాత, ఆయన కష్టపడి కొండెక్కిన తర్వాత, అండ్ పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అంటే ఇంచుమించుగా సమాప్తమైందని తెలిసిన తర్వాతే, అంటే మనం ఒక 3 గంటలకు ఆ టైంలో అనుకోవచ్చు. సో 2:45 ఆ టైం అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో అంత టైంలో నేను దప్పిగొంచున్నాను అని ఆయన చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఆ రాత్రి నుంచి పొద్దున వరకు ఆయన నిద్రపోలేదు, ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. సో ఆయన బాడీని ఆయన ఉపవాసం ఉండి ఏం ట్రైన్ చేసుకున్నారంటే, ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఎక్స్ట్రీమ్ హీట్లో ఎలాగ సర్వైవ్ అవ్వగలనే విషయాన్ని ఆయన అక్కడ ట్రైన్ చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఆయన ఆ విధంగా సర్వైవ్ అవ్వగలిగారు. సర్వైవ్ అవ్వడం మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కటి ఆయన చుట్టూ ఉండే విషయం ఆయనకు అవేర్నెస్ అనేది ఉండింది. సో అరణ్యంలో ఉంటే వైల్డ్ బీస్ట్స్ అనేవి ఉంటాయి, అండ్ వైల్డ్ బీస్ట్స్ అనేవి ఉండడం వల్ల వాటి నుంచి తప్పించుకోవాలి కదా. సో అలాంటి టైంలో ఎటువంటి ఫుడ్ లేకుండా తప్పించుకోవాలంటే ఆయనకు అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. సో ఆ విధంగా ఆయన ప్రిపరేషన్ అనేది చేసుకున్నారు ఉపవాసం ఉన్నప్పుడు. సో ఇప్పుడు అలాంటి ఆ ప్రిపరేషన్ అనేది ఉండడం వల్ల ఆయన సర్వైవ్ అవ్వగలిగారు. బట్ ఇక్కడ మనం చూస్తే అంత కష్టం వచ్చిన తర్వాత ఇంకా నేను దప్పిగా ఉంచున్నానని చెప్తున్నారు. అది ఎందుకంటే ప్రవచన నెరవేర్పు కోసం చెప్తున్నారు. సో ఆయన ప్రవచన నెరవేర్పు కోసం ఆయన దప్పిగా ఉంచున్నానని చెప్పారు. తర్వాత యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సో ఏంటంటే అక్కడ వారు ఒక స్పాంజ్ ఉంటుంది కదా, ఆ స్పాంజ్ని వారు ఒక స్పియర్కి గుచ్చి ఆయనకు నీళ్ళు అనేది ఇచ్చారు. మామూలుగా గ్లాసులు లాంటివి కూడా ఏం ఇవ్వలేదు. వారు ఒక స్పాంజ్లో ఇంత ఇచ్చి నీళ్ళు, అందులో ఎంత ఆయన తాగగలిగితే అంత నీళ్ళు వస్తాయి అంతే. అవి ఇంకా మనం ఇంకా హైజీన్ లాంటివి ఇంకా అసలు మాట్లాడడానికి కూడా ఏం లేదు. అక్కడ వారు నార్మల్ స్పాంజ్ తీసుకొని ఆ స్పాంజ్లోంచి వారు నీళ్ళు ఇచ్చారు. ఇంకా దాన్ని ఆయన ఏ విధంగా ఎంత తీసుకోగలిగితే అంత నీళ్ళు వస్తాయి. దాహం కూడా ఆబ్వియస్గా తీరుండదు. బట్ ఆయన ఇంకా అదే అయిపోయిన తర్వాత ఇంకా సమాప్తమైనది అని చెప్తున్నారు. లాస్ట్గా ఆయన ఏం చెప్తున్నారంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. సో ఆయన అంత కష్టపడి ఆయన లాస్ట్కి ప్రవచనాలన్నీ నెరవేరిన తర్వాత, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ఆయన ఇంకా ప్రాణం విడిచేశారు. సో మన కోసం ఆయన అంత కష్టపడి ఆయన బలియాగంగా అర్పించుకున్నారు. సో ఈ విషయాన్ని మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఇది సమాప్తమైనది అని చెప్పారు కదా ఇందాక మనం చూసుకున్న తర్వాత. సమాప్తమైనది అనే వర్డ్కి అది గ్రీక్లో వాళ్ళు ఉపయోగించిన పదం ఏంటంటే టెటెలెస్టాయ్. సో ఇది మనము చూసుకున్నాము.
ఆబ్వియస్గా టెట్లెస్టాయ్ అంటే ఏంటంటే అది 3 కాంటెక్స్లో ఉపయోగిస్తారు. అది ఎప్పుడెప్పుడు అంటే అప్పు ఏదైనా తీసుకున్నప్పుడు అప్పు కంప్లీట్గా అప్పు మొత్తం తీసేస్తే టెట్లెస్టాయ్ అని చెప్తారు. సో కంప్లీట్గా ఇంకా అప్పు మొత్తం కట్టేశారు, ఇంట్రెస్ట్ అన్నీ కలుపుకొని, ఇంకా అప్పు ఇంకా కట్టాల్సింది ఏమీ లేదు అని చెప్పినప్పుడు టెట్లెస్టాయ్ అని యూజ్ చేస్తారు. లేదంటే టెట్లెస్టాయ్ని ఈ మనకు చూస్తే ఇది జడ్జ్మెంట్లో కూడా ఉపయోగిస్తారు. అంటే ఒక జడ్జి టెట్లెస్టాయ్ అని చెప్పారు అంటే ఇంకా కంప్లీట్గా కేసు ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా సాల్వ్ అయిపోయినట్టు, న్యాయం అనేది కంప్లీట్గా వచ్చేసినట్టు. సో ఇక్కడ మనం చూస్తే అప్పు తీరిపోయినట్టు అండ్ న్యాయం అనేది కంప్లీట్గా వచ్చేసినట్టు. తర్వాత ఇంకో కాంటెక్స్లో కూడా ఉపయోగిస్తారు టెట్లెస్టాయ్ అంటే. అది ఏంటంటే మిలిటరీ కాంటెక్స్లో ఎవరైనా యుద్ధం గెలిచారు అంటే అది కూడా కంప్లీట్గా యుద్ధం గెలిచారు, ఇంకా శత్రుశేషం ఏమీ మిగిలిలేదు, శత్రుశేషం మొత్తం అయిపోయింది. సో ఇంకా మొత్తం యుద్ధం గెలిచేసాక టెట్లెస్టాయ్ అని చెప్తారు. సో ఈ 3 విషయాల్లో మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే దేవుడైన యేసుప్రభువు వారు ఏం డిక్లేర్ చేస్తున్నారంటే మన పాపం అప్పు అనేది మొత్తం ఆయన కట్టేశారు అండ్ మనకు సంపూర్ణంగా మనకు నీతి న్యాయాలు అనేది దేవుడైన యేసుప్రభువు వారు ఇచ్చేశారు అండ్ మన శత్రువులపైన సంపూర్ణ విజయాన్ని మనకి ఇచ్చేశారు. సో ఈ 3 ఆయన సిగ్నిఫై చేస్తూ టెట్లెస్టాయ్ అని చెప్పారు, సమాప్తమైనది అని చెప్పారు. సో మనకు దేవుడైన యేసుప్రభువు వారు మన పాప భారం అంతా తీసేశారు, మనకు నీతి న్యాయాన్ని అనుగ్రహించారు అండ్ ఆయన మనకు ఎండ్లెస్ ఎటర్నల్ కరుణను మనకు అనుగ్రహిస్తూనే ఉన్నారు అండ్ మనకు ఆయన ప్రేమను ఆయన ఇక్కడ మనం చూపిస్తున్నారు అండ్ మన శత్రుశేషం పైన కంప్లీట్ విజయాన్ని మనకు అనుగ్రహించి సాతాను నుండి మన కాళ్ళ క్రింద దేవుడైన యేసుప్రభువు వారు చితక తొక్కిస్తున్నారు. సో ఈ విజయాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుడైన యేసుప్రభువు వారు మన కోసం అంతటి ఇబ్బందిని అనుభవించి ఆయన చనిపోయారు. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవ సర్వాధికారి యేసయ్య, మీరు మా కోసం ఇంతటి కష్టం పడ్డారు, ఇంతటి శ్రమ పడ్డారు తండ్రి. దాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకొని మేము ఎప్పుడు కూడా పాపం చేయకుండా మీరు మా కోసం అంత శ్రమ పడ్డారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ముందుకు సాగేందుకు సాయం చేయండి తండ్రి. మీరు ఈ విధంగా ఇన్ని దెబ్బలు అనుభవించి ఇంత హేళన పొందుకొని ఈ విధంగా ఉమ్మివేయబడినా కూడా మీరు వారిపైన ప్రేమను మాత్రమే చూపించారు తండ్రి. అంత ఇబ్బందిలో కూడా మీరు అంత ప్రేమను వారి మీద చూపించినందుకు మీకే వందనాలు తండ్రి. అలాంటి రెసిలియన్స్, అలాంటి పేషెన్స్, అలాంటి తగ్గింపు మాకు అందరికీ కూడా దయచేయండి తండ్రి. మేము అలాంటి తగ్గింపును పొందుకొని వినయ మనస్కులై మేము తప్పకుండా మీ మార్గంలో నడుస్తూ మీరు మా కోసం ఎంత ప్రేమ చూపించారు, మీ ప్యాషన్ అనేది ఎంత గ్రేట్ అనే విషయాన్ని మేము గుర్తుపెట్టుకుంటూ అనేకులకు మీ ప్రేమను తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మనము తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడైన యేసుప్రభువు వారు ఇంతటి శ్రమను అనుభవించింది మన కోసమే, మనము ఎటువంటి పాపం చేయకుండా ఉండడానికి కోసమే. మన పాపం పైన మనకు విజయాన్ని అనుగ్రహించింది దేవుడైన యేసుప్రభువు వారు ఇందుకోసమే. అంటే మనం ఏదో మళ్ళీ ఇంకా మనకు విజయం ఇచ్చేస్తారు కదా దేవుడైన యేసుప్రభువు వారు అని మనం ఇంకా పాపం చేసుకుంటూ ముందుకు సాగడానికి కాదు. మనకు ఆయన అంత ప్రేమను అనుభవించింది ఎందుకంటే మనకు పాపం పైన విజయాన్ని అనుగ్రహించారు. ఆ పాప భారం అనేది మన మీద ఉండకుండా భారం మొత్తం ఆయన మీద వేసుకున్నారు. మనం ఏదైనా ఒక పాపం చేస్తున్నాము అనే ముందు ఇంత కష్టపడ్డారు దేవుడైన యేసుప్రభువు వారు మన కోసం అనేది గుర్తుపెట్టుకుంటూ ముందుకు సాగుదాం. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.